కౌన్ బనేగా కరోడ్పతి లాక్ కియా జాయ్ కంప్యూటర్ జీ అంటూ అలరించిన టీవీ సెట్లకు ప్రేక్షకులను కట్టిపడేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే కదా. 2001లో ప్రారంభమైన ఆ షో ఇప్పటివరకు 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్కు సిద్ధమవుతోంది. ఈసారి ఓ మార్పు, ఎవరు ఊహించని మార్పు. ఈ షోను ఒక మహిళ నిర్వహించబోతోంది. దీనికోసం నిర్వాహకులు అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ని సంప్రదించారు. అందరికీ ఆమోదయోగ్యమైతే ఐశ్వర్య చిన్ని తెరపై కేబీసీలో తళుక్కులీనడానికి సిద్ధమవుతున్నారు. నిర్వాహకులు పనిలో పనిగా మాధురి దీక్షిత్ను కూడా సంప్రదించారట. అంటే ఇద్దరిలో ఎవరు అంగీకారం తెలిపినా కేబీసీని ఒక మహిళ నిర్వహించడం ఖాయంగా కనిపిస్తుంది. ఐశ్వర్య ఖాయమైతే ఇదివరకు ర్యాంపుల మీద అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లోనూ మెరిపించిన మెరుపులు చిన్ని తెరను తాకుతాయన్నమాట. అమితాబ్ షో నిర్వహించిన తీరు నిరుపమానము. ఏబీసీలో వచ్చిన నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన్ను ఈ షోనే ఇబ్బందుల నుంచి గట్టెక్కించిందని చెబుతారు. 2001లో ₹1 ప్రైజ్ మనీ 2002లో ₹2 ఈ విషయాలను పక్కన పెడితే తెలుగు చిన్ని తెరపై నాగార్జున నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో కూడా అమితంగా ఆకట్టుకుంది. అమితాబ్ స్థాయిలో ఆయన ఆ షోను నిర్వహించారు. అక్కినేని నాగార్జున తాజాగా ఇప్పుడు బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి చేపట్టారు. నాగార్జున నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడు బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి వ్యాఖ్యాతగా తొలుత కాస్త తడబడినా ఆ తర్వాత లైన్లోకి వచ్చేశాడు. చాలామంది సెలబ్రిటీలను షోకి తీసుకొచ్చాడు. తనకు తానుగానే ఈ షో నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడట. అతి త్వరలో 151 సినిమా పట్టాలెక్కబోతోంది. ఈలోగా వీలైనన్ని ఎపిసోడ్లు పూర్తి చేసి గౌరవంగా తప్పుకోవాలని చూస్తున్నాడు చిరు. అటు స్టార్ మా కూడా కౌన్ బనేగా కరోడ్పతి లాగానే మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ఒక టాప్ హీరోయిన్తో చేయించాలని స్టార్ మా అనుకుంటోంది. దీనికి మెగాస్టార్ కోడల్ పవర్ మెగా యంగ్ స్టార్ భార్య అయిన ఉపాసన అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. చిరంజీవి కోడలను ఆల్రెడీ సంప్రదించారు నిర్వాహకులు. పనిలో పనిగా కింగ్ నాగార్జున కాబోయే కోడలు సమంతాను కూడా సంప్రదించారట. అంటే ఇద్దరిలో ఎవరు అంగీకారం తెలిపినా మీలో ఎవరు కోటీశ్వరుని ఒక మహిళ నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది.